ఎవరో నీ బేబీ పార్ట్ 2. అమ్మా అని అరవడంతో ఇద్దరూ వెనక్కి తిరుగుతారు. అయ్యో అంటూ సురేష్ వస్తాడు. అతని వెనకే నితీష్ వచ్చి నీకు నడవడం కూడా రాదా అంటూ చెయ్యి ఇస్తాడు పైకి లేవడానికి నిక్కీకి. నడవడం కాదు రానిది పరిగెత్తడం. ఏంటి ఎందుకు పరిగెత్తింది కాజు అంటారు వాళ్ళు. హలో ఐఎమ్ కాజల్. కాజు అని నా ఫ్యామిలీ మెంబర్స్ పిలుస్తారు. మీకు ఆ అధికారం లేదు. సురేష్ అబ్బో చిన్నపిల్లలు కాదు వీళ్ళు తిక్కపిల్లలు. నువ్వు ముందులే వాళ్ళ గొడవ తర్వాత చూడొచ్చు అని నితీష్ చెయ్యి పట్టుకొని పైకి లేస్తూ స్లిప్ అయినట్టు మళ్ళీ పడబోతుంటే తన 2 చేతులు నిక్కీ నడుము చుట్టూ వేస్తాడు పడకుండా నితీష్. హిహిహి ఈ సీన్ నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే జరిగిందే అనుకుంటూ లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది నిక్కీ. అక్క ఏమన్నా ప్లాన్ చేసావే అనుకుంటూ నిక్కీ వైపు నితీష్ వైపు చూస్తుంది కాజల్. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటుంటే సురేష్ గట్టిగా నీ బేబీ వెళ్ళిపోతుందేమో అంటాడు. వెంటనే నిక్కీని వదిలేస్తాడు నితీష్. అమ్మా అని మళ్ళీ కింద పడుతుంది నిక్కీ. అక్క అంటూ కాజు పట్టుకొని రేపుతుంది తన అక్కని. బేబీ అనేసరికి అలానే వదిలేసి వెళ్ళిపోయాడు నితీష్. నిక్కీ కింద పడింది కూడా చూడకుండా. ఒరే సురేష్ ఎప్పుడో నిన్ను నితీష్ని విడదీస్తాను. నా స్టోరీలో విలన్వి అయ్యావురా అను నువ్వు అనుకుంటూ తిట్టుకుంటుంది మనసులో నిక్కీ సురేష్ని. సురేష్ నిక్కీని చూసి నవ్వుతాడు. ఓయ్ మా అక్కను చూసి ఎందుకు నవ్వుతున్నావంది కాజు. నా ఇష్టం నాకు నవ్వు వచ్చింది అంటాడు సురేష్. సురేష్ కడుపులో ఒక పంచ్ ఇస్తుంది కాజు. ఎందుకు కొట్టావని అడుగుతాడు. నా చెల్లికి కొట్టాలి అనిపించింది కొట్టింది అంటూ కాజుని లాక్కొని వెళ్ళిపోతుంది నిక్కీ. చైల్డిష్ బిహేవియర్ అనుకుంటూ సురేష్ నితీష్ దగ్గరకు వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్ళిపోగానే ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. థ్యాంక్స్ కాజు అంటూ బుగ్గ మీద ముద్దు పెడుతుంది నిక్కీ. నేను చేయాలి అనుకున్న పని నువ్వు చేసావు. లేకపోతే ఎప్పుడు చూడు మా ఇద్దరిని విడదీయడానికి ఉంటాడు అంది. అక్క రేపు ఇంకో పంచ్ కూడా ఇస్తాను. ముందు పద బస్ వెళ్ళిపోతే క్లాస్కి లేట్ అవుతుంది అంటుంది. నితీష్ డల్గా కూర్చోవడం చూసి ఏమైంది అలా ఉన్నావంటాడు సురేష్. ఈ పిల్ల దయ్యాల వల్ల డైలీ నా బేబీని మిస్ అవుతున్నానురా. ఈరోజు కూడా వెళ్ళిపోయింది నవ్య అంటాడు. అయ్యో నవ్యకి ఈరోజు రాలేదు అని తెలియదుగా పాపం అని నితీష్ బాబుకి. ఇట్స్ ఓకే పద ఆఫీస్కి అంటాడు సురేష్. నీ ఇంటర్వ్యూస్ ఏమయ్యాయిరా అని అడిగాడు నితీష్. ఇంకో 2 రౌండ్స్ ఉన్నాయి అంతే అన్నాడు సురేష్. ఓకే ఆల్ ది బెస్ట్ రా అంటూ షోల్డర్ చుట్టూ చెయ్యి వేస్తాడు. మేనేజర్ ఎందుకు త్వరగా రమ్మన్నాడు అని ఫాస్ట్గా హోటల్కి వెళ్తుంది నివ్య. గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఆయాసపడుతుంది. ఏంటి చెప్పిన టైం కన్నా ముందే వచ్చావు. నిన్న ఇచ్చిన వార్నింగ్కి ఎక్కడ తీసేస్తాను అని భయం వేసిందా అంటూ నవ్వుతాడు. అబ్బా వీడి నవ్వు మూసి నదిలో ముంచాలి అనిపిస్తుంది. నువ్వు మునుగు సగం దరిద్రం పోతుంది అంటాడు మేనేజర్ నవ్యాని. అయ్యో బయటకు అన్నానా అనుకొని సార్ సారీ అంటుంది. నవ్య సారీని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మేనేజర్. సార్ సారీ సార్ నోటితుల ఇంకెప్పుడు అలా బయటకు అనను. అంటే లోపల అనుకుంటావా అని అడిగాడు మేనేజర్. అంతే కదా సార్ అంటుంది నివ్య. అవునా వెళ్ళి ఆ మూలను కూర్చొని ఎంతసేపు నన్ను తిట్టుకుంటావో అంతసేపు తిట్టుకొని రా అంటాడు మేనేజర్ నవ్యని. అయ్యో సార్ నా ఉద్దేశం అది కాదు. మనసులో బయట ఎప్పుడు మిమ్మల్ని తిట్టను సార్. నిజం నన్ను నమ్మండి అంటుంది. చూద్దాం నాకు నమ్మకం వచ్చాక క్షమిస్తాను అంటాడు. నా జీవితం ఏంటో ఈరోజు నా బేబీని చూడడం మిస్ అయ్యాను. మళ్ళీ వీడి చేతిలో నలిగిపోయాను అనుకుంటూ కూర్చుంటుంది నవ్య. కొంచెం సేపటికి మేనేజర్ పిలవగానే వెళ్ళి సార్ అంటుంది. నిన్ను ఈరోజు ఎందుకు త్వరగా రమ్మన్నాను అంటే మన బ్రాంచ్ మేనేజర్ ఒకతను రావడం లేదు. ఒక 1 మంత్ హాలిడే తీసుకున్నారు. అతని అసిస్టెంట్ రీసెంట్గా జాయిన్ అయింది. తను మేనేజ్ చేయలేదు అని నిన్ను అక్కడికి పంపిద్దామని రమ్మన్నాను అంటాడు మేనేజర్. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. జాబ్ నుండి పీకేస్తాడేమో అనుకున్నా. వీడి నుండి విముక్తి ఇస్తున్నాడా? నా నుండి విముక్తి ఇస్తున్నా అని సంతోషపడుతున్నావేమో. అక్కడ నీకు నా కష్టం అర్థమవుతుంది. నువ్వు అక్కడ ఇప్పుడు మేనేజర్వి. 1 మంత్ మాత్రమే. నీకు తెలుస్తాయి మా కష్టాలు. నన్ను తిట్టుకోవడం కాదు పద్దాకలా అంటాడు మేనేజర్ నవ్యని. సారీ అంటుంది. నీ సారీ నాకేం అవసరం లేదు. ముందు బయలుదేరు అంటాడు మేనేజర్. సరే సార్ అంటూ అక్కడి నుండి వేరే బ్రాంచ్లోని హోటల్కి వెళ్తుంది నవ్య. ఒక అమ్మాయి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం. సార్ లీవ్లో ఉన్నన్ని రోజులు మీరే వస్తారా మేడం అని అడుగుతూ ఉంటుంది. హే కొంచెం ఆగమ్మా. నేనే మేనేజర్ని కాదు నీలానే అసిస్టెంట్ని.
వేరే బ్రాంచ్లో, కాకపోతే నీ మీద సీనియర్ని కదా, మేనేజ్ చేయగలను అని పంపించారు అంతే. నీ పేరు అని అడుగుతుంది నవ్య. సుప్రియ మేడం. అబ్బా, నేనేమన్నా 50 ఏళ్ల ముసలిదాన్నా మేడం అంటావు? డ్యూటీలో అలానే పిలుస్తాను, నార్మల్గా ఉన్నప్పుడు పేరు పెట్టి పిలుస్తాను. మీ నేమ్ ఏంటి అని అడిగింది. నా నేమ్ నవ్య, స్టైల్గా లేదు కదా, అందుకే నివ్య అని పిలువు అంటుంది. అది బాడీ లోషన్ అనుకుంటా అంది సుప్రియ. మిర్రున చూస్తుంది సుప్రియ వైపు. అయ్యో సారీ, ఏమన్నా అనుకుంటే. హిహిహి, అదేం లేదు, ఊరికే అలా చూశాను. టీవీ యాడ్స్లో వినే నా నేమ్ మార్చుకున్నా, నాకు నచ్చి అంటుంది. హహహ అని నవ్వుతూ. మీరు చాలా ఫన్నీ అంది సుప్రియ. నేనేమైనా హోటల్ ఓనర్నా ఎప్పుడు సీరియస్గా ఉండడానికి? మనం జాలీగా ఉండాలి అండ్ అందరినీ అలానే ఉంచాలి, అలానే వర్క్ చేయించాలి అంటుంది. అప్పుడే హోటల్ మొత్తం ఒక లుక్ వేస్తుంది నవ్య. ఏంటి ఇంతకీ హడావిడిగా ఉంది అని అడుగుతుంది. అదా మేడం, నార్మల్గా అయితే నేను మేనేజ్ చేసుకోగలను, కానీ మన హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన నిఖిల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ డిస్కషన్కి ఫారెన్ నుండి వస్తున్నారు. వాళ్ళ స్టే అండ్ డీలింగ్స్ అన్నీ ఇక్కడే జరిగేది. ఈరోజు ఈవినింగ్ వాళ్ళు వస్తున్నారు. ఇంకొంచెం సేపటికి నిఖిల్ గారు వస్తున్నారు. ఇక్కడ అన్నీ సరిగ్గా అరేంజ్ చేశారో లేదా అని. ఓహో, నాకు చాలా పెద్ద పని పెట్టారన్నమాట. అక్కడ రూమ్స్ మాత్రమే చేయకపోతే నన్ను అన్నారు. ఇక్కడ చిన్న చెంచా నుండి టిష్యూ డస్ట్బిన్లో వేయకపోయినా ఊరుకోకూడదు. మొత్తం బాధ్యత నాదే కదా. మళ్ళీ టాప్ మోస్ట్ కంపెనీ డీలింగ్స్ అంటున్నావు. వాళ్ళకి ఏమన్నా లోటు వస్తే నా డెత్తే ఇక. అందుకే మా మేనేజర్ నన్ను ఇక్కడ ఇరికించాడు, దొంగ సచ్చినోడు అనుకుంటూ రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్తుంది నవ్య. గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తుంది నవ్యని. గుడ్ మార్నింగ్, కానీ ముందు ఎన్ని రూమ్స్ బుక్ చేశారో చెప్పండి అంటుంది. మేడం, వాళ్ళకి కావాల్సింది 5 రూమ్స్, కాకపోతే నిఖిల్ సార్ హోటల్ మొత్తం వాళ్ళు ఉన్నన్ని రోజులు బుక్ చేశారు. వాళ్ళకి ఎటువంటి లోటు ఇబ్బంది కలగకూడదు అని. వాట్, అంత బలిసిన వాడా అతను? నిఖిల్ నేమే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది అనుకుంటూ రూమ్స్ చెక్ చేయడానికి వెళ్తుంది నవ్య. నివ్య అంతా చెక్ చేసి, సుప్రియ అంతా ఓకే, కానీ గ్లాసెస్ ఇంకా నీట్గా క్లీన్ చేయమని చెప్పండి. ఫారినర్స్ కదా ఉండేది, టిష్యూస్ ఎక్కువ ఉంచండి రూమ్స్లో, బాత్రూమ్స్లో, అండ్ రూమ్ స్ప్రే ఎక్కువ కొట్టించండి, అండ్ చాలా లైట్ స్మెల్ వచ్చేవి యూస్ చేయండి అంటూ బయటకు వెళ్తుంది నవ్య. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి సిట్టింగ్ ఏరియా అంతా చూస్తూ ఉంది. వెయిటర్ వచ్చి మేడం జ్యూస్ అంటూ ఇస్తాడు. థ్యాంక్స్ అబ్బా, నేను అసిస్టెంట్ని, ఎప్పుడన్నా జ్యూస్ ఇస్తారేమో అనుకున్నా, ఎప్పుడు మా మేనేజర్కే ఇస్తారు అనుకుంటూ దాన్ని తీసుకొని తాగుతుంది. ఇంకో 2 గ్లాసెస్ ఉంటే వాటిని చూసి ఇవి ఎవరికి అంటుంది. సెకండ్ ఫ్లోర్లో గెస్ట్కి మేడం. అదేంటి అన్నీ బుక్ చేశారు అన్నారుగా అంటాడు. ఆల్రెడీ ఉన్నవాళ్ళని పంపలేముగా మేడం అంటాడు వెయిటర్. ఓహో, ఓకే ఓకే అంటూ అన్నీ పరిశీలిస్తూ ఉంటుంది నవ్య. అన్నీ చూస్తూ అప్పుడే బయటకు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ చూద్దాం అని బయటకు వెళ్తుంటే ఇంకో వెయిటర్ వచ్చి నవ్యని గుద్దుతాడు. జ్యూస్ తాగుతూ వెళ్తున్న తను సరిగ్గా చూసుకోకపోవడంతో క్లోత్ ఉంటే దాని మీద కాలు వేసి నవ్య జారుతూ వెళ్ళి ఒక అతన్ని గుద్దింది. తన చేతిలో ఉన్న జ్యూస్ అంతా ఎదుటి వ్యక్తి మీద పడుతుంది. ఇంకో చేత్తో అతని సూట్ని గట్టిగా పట్టుకుంటుంది, పడిపోతుందేమో అనే భయంతో. ఎవరికోసమైతే ఇప్పటిదాకా కష్టపడి అంతా అరేంజ్ చేశారో నవ్య అతని మీదనే జ్యూస్ వేయడం, అతని సూట్ని గట్టిగా పట్టుకోవడం చూసి స్టాఫ్ అంతా భయంగా చూస్తూ ఉన్నారు, ఏమవుతుందో అని. కింద పడిపోతుందేమో అనుకుని భయంతో కళ్ళు మూసుకుంది. సడన్గా ఏదో అడ్డు వచ్చి నన్ను కాపాడింది అనిపించగానే అమ్మయ్య అనుకుంటూ కళ్ళు తెరుస్తుంది నవ్య. చాలా టెన్షన్గా వస్తున్న నిఖిల్ ఫారినర్స్ వచ్చే టైంకి అంతా మంచిగా ఉందో లేదో అని కంగారుగా పడుతుంటే అలా జ్యూస్ మొత్తం మీద పడగానే ఆ అమ్మాయి వైపు చంపేసేలా చూస్తూ ఉంటాడు. స్టాఫ్ అంతా ఇప్పుడు ఏం జరుగుతుందో అని కంగారుగా చూస్తూ ఉంటారు. నివ్య కళ్ళు తెరిచి చూస్తుంది. ఎవరబ్బా నన్ను పడకుండా పట్టుకున్నారు, థ్యాంక్స్ అని మనసులోనే అనుకొని కళ్ళు తెరిచి చూస్తుంది. నిఖిల్ ఆమె వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడూ తన కోసం ఎదురు చూస్తూ పేరు తెలియకపోయినా తన కోసం తప్పించిపోయే తను ఎదురుగా కనిపించేసరికి నివ్యకి సంతోషం రెట్టింపు అయింది. నా బేబీయేనా ఎదురుగా ఉన్నాడు, నా ప్రేమ నిజం కాబట్టే ఈరోజు నేను అతని చేతుల్లో. ఓ మై గాడ్, తన బేబీయే తనని కాపాడింది అని తెలియగానే తన పట్టు బిగించి మరీ నిఖిల్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది నివ్య. కోపంతో ఊగిపోతున్న నిఖిల్ ఒక్కసారిగా నివ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే కోపం మొత్తం పోయి తననే చూస్తూ ఉంటాడు.
ఎప్పుడైతే నివ్య పట్టు గట్టిగా అయ్యేసరికి ఈ లోకంలోకి వచ్చి చూస్తాడు. జరిగింది గుర్తురాగానే కోపంగా నివ్యని తన నుండి వేరు చేసి చెంప మీద కొడతాడు. సడన్గా జరిగిన ఆ పరిణామానికి భయపడిపోయి నివ్య కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. తన చెలికాడి చేతుల్లో బందీ అయ్యాను అన్న సంతోషం ఒక్క చెంపదెబ్బతో పోయి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతూ ఉంటాయి. నిఖిల్ కోపంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ నీకు కళ్ళు కనిపించవా అంటూ తన మీదకు వెళ్తుంటే భయంగా చూస్తూ ఉంటుంది నిఖిల్ వైపు. ఈశ్వర్ నిఖిల్ దగ్గరకు వెళ్ళి సార్ తను కావాలి అని చేయలేదు, ఏదో అలా జరిగిపోయి ఉంటుంది, చూసుకొని నడవాలి, కళ్ళు నెత్తిన ఎక్కాయా, మేనేజర్ ఎవరు ఇక్కడ, నా ముందు ఉండాలి 2 minutesలో అంటాడు నిఖిల్. నివ్య భయంతో గుటకలు మింగుతూ ఉంటుంది. ఎవరు ఇక్కడ మేనేజర్ అంటూ గట్టిగా మేనేజర్ అని అరుస్తూ ఉంటాడు నిఖిల్. నివ్య కొంచెం ధైర్యం తెచ్చుకుని నిఖిల్ ముందుకు వెళ్ళి సారీ సార్, నేను కావాలి అని చేయలేదు సార్. నివ్య కళ్ళల్లో భయం చూసి కొంచెం కూల్ అవుతాడు. మేనేజర్ ఎక్కడా అని ఆమె వైపు చూస్తూ అడుగుతాడు. సార్ అది నేనే అని అంటుంటే మాట్లాడడం కూడా రాదా నీకు? చూసుకొని నడవడమే కాదు మాట్లాడడం రాదు, ఏంటి నీ బాధ చెప్పు అంటాడు నిఖిల్. నివ్య భయం చూసి నేనే ఎలా అయినా ధైర్యం తెచ్చుకొని సార్కి చెప్పాలి మేడం అని భయపడుతుంది అనుకొని సార్ అంటూ సుప్రియ వస్తుంది. చెప్పు అని గర్జించినట్టుగా అంటాడు. ఆ అమ్మాయి వామ్మో నాకు మూడింది అనుకుంటూ మేడమే మేనేజర్ అని ఫాస్ట్గా చెప్పి వెనక్కి వెళుతుంది. ఇంకా కోపం వస్తుంది నిఖిల్కి. రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన వాళ్ళే ఇలా చేశారు అని. నిఖిల్ కోపంగా మళ్ళీ ఆమె ముందుకు వెళుతుంటే ఈశ్వర్ నిఖిల్ దగ్గరకు వెళ్ళి నిఖిల్ సార్ కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, మూడ్ పాడు చేసుకుంటే ఎలా, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు, అన్నీ చూడాలి కదా అంటాడు. నిఖిల్ కొంచెం కూల్ అయ్యి సరే అంటూ సుప్రియ వైపు చూస్తూ వాటర్ టిష్యూస్ తీసుకొని రా అంటాడు. సుప్రియ వెంటనే వెళ్ళి వాటిని తెచ్చాను సార్ అంటుంది. నివ్య వైపు చూస్తూ ఆమెకి ఇవ్వు అని సైగ చేస్తాడు. నివ్యకి ఇస్తుంది సుప్రియ. నవ్య వాటి వైపు నిఖిల్ వైపు అలానే చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు, క్లీన్ చెయ్యి అంటాడు. జ్యూస్ పడిన చోట వాటితో తుడుస్తూ ఉంటుంది నవ్య. వాటర్లో డిప్ చేసి కూడా తుడుస్తూ ఉంటుంది. అయినా సరే అది క్లీన్ అవ్వదు. అమ్మో ఇదేంటి ఇలా కనిపిస్తుంది, ఇప్పుడు నన్ను చంపేస్తాడా అని అలానే నిఖిల్ వైపు చూస్తూ ఉంటుంది నవ్య. ఈశ్వర్ వైపు చూస్తూ అర్జెంట్గా సూట్ తెప్పించు అంటాడు. ఓకే సార్ అంటూ కాల్ చేస్తాడు ఈశ్వర్. నవ్య తుడవడం ఆపేస్తుంది. ఏంటి ఆపేశావు అంటాడు నిఖిల్. సార్ తుడుస్తున్నాను సార్ అంటూ మళ్ళీ తుడుస్తూ నిఖిల్ వైపు చూస్తూ ఉంటుంది నవ్య. నవ్య అలా చూస్తుంటే తన నడుము చుట్టూ చేయి వేసి తన వైపుకు లాక్కుంటాడు నిఖిల్. అలా నడుము మీద చేయి వేసి తన వైపుకు లాక్కునేసరికి కంగారుగా చూస్తూ ఉంటుంది నవ్య నిఖిల్ని. తుడిచింది చాలు, నా రూమ్కి రా అంటూ ఈశ్వర్ వైపు చూస్తూ ముందుకు వెళ్తాడు నిఖిల్. ఈశ్వర్ సుప్రియ వైపు చూసి మా రూమ్కి నెంబర్ చెప్పండి అంటాడు. వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. కార్డ్ ఇస్తుంది రూమ్ స్కాన్కి. దాన్ని తీసుకొని నెంబర్ అంటాడు. నెంబర్ చెప్పగానే ఓకే నేను ఇప్పుడే వెళ్తున్నా, మీ మేనేజర్ని రమ్మని పిలిచారు కదా 5 minutesలో రావాలి అని చెప్పండి, లేకపోతే మీరు తట్టుకోలేరు నిఖిల్ సార్ కోపాన్ని అంటూ వెళ్ళిపోతాడు ఈశ్వర్. సుప్రియ నివ్య దగ్గరకు వెళ్ళి మేడం అంటూ తన షోల్డర్ మీద చెయ్యి వేస్తుంది. కొంచెం ఉంటే నా ప్రాణం పోయేది ఏమో సుప్రియ అంటూ ఆమె మీద పడిపోతుంది నివ్య. మేడం అంటూ పట్టుకొని చైర్లో కూర్చోపెడుతుంది. అంటూ సుప్రియ వైపు చూస్తుంటే మీరు ఓకే కదా మేడం అని అడుగుతుంది. కొంచెం బెటర్ అంది నివ్య. కాలేజ్ బస్ ఎక్కగానే కాజుతో ఈరోజు ఆ అమ్మాయిని కలిశాడు అంటావా అని అడుగుతుంది నిక్కీ. ఏం కలవడం అక్క, మాట్లాడతాడా ఏమన్నా, అలా ఏం చేయడు కదా, చూడడమేగా, ఎందుకు అంత భయం నీకు అంటుంది. అది కాదే, డైలీ చూశాడు అనుకో, రోజు రోజుకి ప్రేమ ఎక్కువైపోతుంది, అప్పుడు నన్ను చూడడు కదా, అది నా భయం అంటుంది నిక్కీ. ఇప్పుడేదో నిన్ను పట్టించుకొని నిన్నే చూస్తూ నీ వెంట తిరిగినట్టు అనుకుంటూ ఉంటుంది మనసులో కాజు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి ఒసై చెప్పవే అంది. అక్క చెల్లిని అడగాల్సిన మాటలేనా ఇవి అంటుంది కాజు. అబ్బా ఈ డైలాగ్ మాత్రం పద్దాకలా రిపీట్ చేస్తావు, అక్క గోలా తట్టుకోలేకపోతున్నా,
అక్క గోల తట్టుకోలేకపోతున్నా, కొంచెం దానికి హెల్ప్ చేద్దాం అనే లేదు. ఏం చేయమంటావు? వెళ్ళి నితీష్ గారు, మా అక్క మిమ్మల్ని లవ్ చేస్తుంది, మీరు డైలీ ఎవరో అమ్మాయిని చూడడానికి వెళ్తారు కదా, అది మా అక్కకి కూడా తెలుసు, మీరు ఆ అమ్మాయి కోసం వెళ్ళకముందే మీకోసం వస్తూ ఉంటుంది, మిమ్మల్ని కలవకుండా చేద్దామని అంటుంది కాజు. కాజు మాటలు అన్నీ వింటూ కోపంగా కాజు వైపు చూస్తుంది నిక్కి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేను శాశ్వతంగా నితీష్ నుంచి విడిపోయే ఏర్పాట్లు చేస్తున్నావా అంది నిక్కి. నేనెందుకు అలా చేస్తానే? నీ మాటలు అలానే ఉన్నాయి, మమ్మల్ని కలిపేలా లేవు, విడదీసేలా ఉన్నాయి. సరే ఎలా చెప్పాలో నువ్వే చెప్పు అంది. అన్నీ నేనే చెప్పే లెక్క అయితే నువ్వు నాకు హెల్ప్ చేసేది ఏముందే? నేనే చించుకుంటాను, నువ్వు మూసుకొని ఉండు. ఒక్క విషయంలో హెల్ప్ చేయి చాలు అంది నిక్కి. ఎందులో అక్స్ అంటుంది కాజు. ఆ సురేష్ నుండి నన్ను సేవ్ చేయడానికి హెల్ప్ చేయి చాలు, ఇంకేం అవసరం లేదు, మిగిలింది నేను చూసుకుంటాను అంది. ఓకే అక్క, నువ్వు ఎలా అంటే అలా, నేను చేస్తానుగా, ఆ సురేష్ నీ జోలికి రాకుండా అంటూ హైఫై ఇస్తుంది. ఇద్దరూ నవ్వేసుకుంటారు. నివ్యని ఒక క్షణం రిలాక్స్ అవనిచ్చి, మేడం సార్ మిమ్మల్ని రూమ్కి రమ్మన్నారు కదా అంటుంది నెమ్మదిగా. కళ్ళు పెద్దవి చేసి, వెళ్ళాల్సిందేనా అంటుంది నివ్య. జ్యూస్కి అంత అరిచేశారు, ఇప్పుడు పొరపాటున అక్కడ ఏమన్నా అవ్వాలి, ఇక మీరు నన్ను చూడడానికి కూడా ఉండరు. మేడం ముందు లేట్ అయితే ఇంకో గోల, ముందు వెళ్ళండి తర్వాత మాట్లాడదామంది సుప్రియ. వెళ్ళాలా అంటూ లేస్తుంటే, మేడం సార్ సూట్ వచ్చింది అంటూ చేతిలో పెట్టి వెళ్తాడు స్టాఫ్లో ఒకతను. అప్పుడే వచ్చిందా, అమ్మో ఈ సూట్ని అయినా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి అనుకొని దాన్ని తీసుకొని లిఫ్ట్ ఎక్కుతుంది నివ్య. రూమ్ ముందుకు రాగానే నివ్య నువ్వు భయపడకూడదు అంటూ తనకి తానే ధైర్యం తెచ్చుకొని డోర్ నాక్ చేస్తుంది. నిఖిల్ వాటర్ తాగుతూ డోర్ తీస్తాడు. నవ్యని చూసి రా అన్నట్టు సైగ చేస్తాడు. నవ్య రమ్మనడం ఆలస్యం, వెంటనే లోపలికి వెళ్తుంది. కంగారుగా లోపలికి వెళ్ళడంతో మళ్ళీ నిఖిల్కి డాష్ ఇస్తుంది. నిఖిల్ చేతిలో వాటర్ కింద పడతాయి. వాటిపైన కాలు వేసేసరికి మళ్ళీ జారి నిఖిల్ మీద పడుతుంది నవ్య. నిఖిల్పై ఒక్కసారి నవ్య పడేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక బెడ్ మీద పడిపోతాడు. నిఖిల్ నవ్య ఇద్దరు బెడ్ మీద పడిపోతారు. అనుకోకుండా నవ్య నిఖిల్ లిప్స్ టచ్ అయ్యి కిస్ పెట్టేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. అయ్యో ఇలా బుక్ అవుతున్నావేంటో నవ్య నిఖిల్ దగ్గర. నితీష్ని పడేస్తుందంటారా మన నిక్కి? మీకు స్టోరీ నేమ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి అని కన్ఫ్యూజన్గా ఉన్నాయా? అయితే ఇప్పుడు క్లారిటీగా మళ్ళీ స్టోరీ లైన్ నేమ్స్ చెప్తానండి. నిఖిల్ని నివ్య దాని అంటున్నా తన నిక్ నేమ్. సో ప్రేమిస్తుంది తన్ని, అది నిఖిల్కి తెలియదు. నవ్యని నితీష్ లవ్ చేస్తున్నాడు, ఆ విషయం నవ్యకి తెలియదు. నితీష్ని నిక్కీ లవ్ చేస్తుంది. నితీష్ నవ్యని ఇష్టపడుతున్నాడా అని తెలిసి కూడా లవ్ చేస్తుంది నిక్కీ. ఎవరికి సెట్ అవుతారో చూద్దాం. ఇప్పుడు క్లారిటీగా ఉందా? ఇంకేమైనా కన్ఫ్యూజన్ అయితే చెప్పండి, క్లారిటీ ఇస్తాను. అండ్ నేమ్స్ అన్నీ కూడా ఒకే పేరు మీద నేను ఎన్ మీద పెట్టేసరికి మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. సో నేమ్స్ అనేవి డిఫరెంట్గా మార్చుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండేది కాదేమో మేబీ. బట్ అలా నేమ్స్ పెట్టేశాను కాబట్టి ఇంకా నేను దాన్ని ఎరేజ్ చేయాలంటే చాలా కష్టమైన పని. మీరే ఒక 2-3 టైమ్స్ వింటే మీకే కొంచెం అలవాటు అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ.